తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనలో చాలా మందికి ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా దేవాలయ దర్శనం ఏ విధంగా చేయాలి అసలు? అంటే మనం రావడమే అంటే దేవాలయానికి వెళ్ళటమే, నేరుగా స్వామి దగ్గరికి మూల విరాట్ దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాం హడావిడిగా. ఇంకొన్ని సందేహాలు ఏంటంటే నవగ్రహాల్ని ఏ సమయంలో దర్శించుకోవాలి, ముందుగా ప్రధానమూర్తిని దర్శించుకున్న తర్వాత నవగ్రహాల, లేకుంటే ముందు నవగ్రహాలు తర్వాతే ప్రధాన దైవం దగ్గరిక, ఇలా సందేహం ఉంటుంది. అలాగే ప్రదక్షిణ చేసే ప్రక్రియ కావచ్చు, అంటే ఒక పరిక్రమ చేసే క్రమంలో ఏవేవి ముందుగా దర్శించుకోవాలి, ఏవి తర్వాత అనేది చాలా మందికి ఉండే సందేహాలండి. ఇది నిజమా కాదా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మందికి ఆసక్తి పెరిగింది. మన ధర్మం గురించి, మన శాస్త్రం గురించి అసలు ఏమని చెప్పబడిందో దాని ప్రకారంగానే మనం చేద్దామన్న ఆలోచన చాలా మందిలో పుట్టుకొస్తుంది. అది సంతోషమే. అయితే మరి తెలుసుకునే విధానం కూడా మనకి ఉండాలి కదా. అందులో ముఖ్యంగా నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారండి, వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఏదైనా ఇలా సందేహం అడిగినప్పుడు వెంటనే వారు రీసెర్చ్ చేసి అసలు ఏం చెప్పబడింది శాస్త్రంలో అని కనుక్కుని మరీ చెప్తారు. అందుకే వారినే అడిగాము. అడగగానే తప్పకుండా దీనిపైన ఒక క్లారిటీ ఇద్దాము అని అన్నారు. మరి ఆలస్యం చేయకుండా మాట్లాడదాము. సంకల్ప మందిర నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అడిగింది మీకు అర్థమయ్యే ఉంటుంది. మిమ్మల్ని అడగడానికి కారణం కూడా అదేనండి. శాస్త్రంలో అసలు ఏం చెప్పబడింది అనేది అంటే కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు మీరు. అయితే ఇందులో భాగంగా ఆలయానికి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ ప్రాసెస్ అంటారు కదండి, ఎలా వెళ్ళాలి? ఏమైనా ప్రక్రియ అంటూ ఉందా దీనికి, చేసే విధానము ఇలాగే వెళ్ళాలని శాస్త్రంలో ఏమైనా చెప్పబడిందా? మనకు ప్రధానంగా అందరికీ కూడా ఆరాధ్య దైవములు విష్ణు సంబంధముగా, ఈశ్వర సంబంధముగా, అమ్మవారి సంబంధముగా ఉంటారు. 100కి 90% మంది. అయితే ప్రధానంగా చెప్పబడినటువంటిది విష్ణు ఆలయానికైతే పొద్దున పూట, అంటే పగటి కాలంలో, అమ్మవారి దేవాలయానికైనా లేదా ఈశ్వరుడి దేవాలయానికైనా మనం చూసుకున్నట్లయితే సాయంకాలం పూట దర్శనం చేసుకోమన్నది. ఎందుకంటే విష్ణు అలంకార ప్రియ కాబట్టి అభిషేకము అర్చన అయిన తర్వాత బాగా అలంకరణ చేస్తారు కదా, మళ్ళీ సాయంత్రం పూట అలంకరణ ఉండదు, పొద్దున పూట చేసింది అలా ఉండిపోతుంది. అందుకనే విష్ణుదేవుని దర్శించుకోవడం అనగా లక్ష్మీ నరసింహస్వామి కానీ, నారాయణుడు కానీ, విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వరుడు కానీ, ఇలా దేవాలయానికి సంబంధించి ఉదయం పూట దర్శనం చేసుకోవాలి. ఇక సాయంకాలం పూట ఈశ్వరుని ఎందుకు దర్శనం చేసుకోవాలి అని అంటే, కైలాస పర్వతము నుంచి వృషభారూఢుడై నందివాహనం ఎక్కి భార్యా సమేతముగా అనగా పార్వతీ సమేతముగా ఈశ్వరుల వారు శ్రీశైల క్షేత్రానికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణ ఘట్టాన్ని విశేషముగా గమనించి తదనంతరం ఆశీర్వచనం ఇచ్చి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారట. అంటే ఈ యొక్క ప్రదోషకాల సమయంలో భూప్రాంతములో సంచరిస్తారు. ఆ సమయంలో మానవులందరూ కూడా శివారాధన చేయమని మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. అందుకనే ప్రదోషకాల సమయంలో పెద్దవాళ్ళు భోజనం చేయకూడదు, నిద్రపోకూడదు, మైథునం పనికిరాదు, అలాగే ఇంటి ముందర కూర్చోకూడదు, అలా గుమ్మం ముందర ప్రదోషకాలంలో అని చెప్తుంటారు. కారణం ఇది. అలాగే అమ్మవారి దేవాలయానికి కూడా, అంటే ఈశ్వర దేవాలయంలో సాయంకాలం పూట ఎప్పుడైతే దర్శనం చేసుకొని అర్చన చేసుకొని మన సంకల్పం ఆ పరమేశ్వరునికి చెబితే పరమేశ్వరుడు సంపూర్ణంగా అతి త్వరగా మన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే భూమండలంలోనే ఆ సమయంలో ఉంటాడు కాబట్టి. ఇక రెండవది అయినటువంటిది అమ్మవారి దేవాలయానికి కూడా. మీ ఇంటికి దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉందమ్మా? నేను చెప్పిన పని, ఒక చిన్న పని చేయండి తప్పకుండా. ఏంటంటే, మీరు ఆఫీస్కి వచ్చేటందుకు ముందే పొద్దున్నే అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని, ఆ రూపుని, ముఖార విందాన్ని ఒక 2 నిమిషాలు చూడండి తదేకంగా. అమ్మవారు ఎలా కనిపిస్తుంది? గంభీరముగా, మందస్మితముతో, అలా చాలా చక్కగా గంభీరంతో కనిపిస్తుంది. మళ్ళీ ఆఫీస్ నుంచి అయిపోయిన తర్వాత ఇంట్లో మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. పొద్దున కనిపించినటువంటి గంభీరత పోయి సౌమ్యముగా నవ్వుతూ, రామ్మ నీకేం కష్టం వచ్చింది అన్నట్టుగా అంత నవ్వుతూ కనిపిస్తుంది. ముఖంలో నవ్వు ఉంటుంది. అంటే దేనికి సంకేతం అంటే,
ఆ యొక్క భండాసురులని అలాగే ఈ అనేక మంది రాక్షసులని సంహరించి అమ్మవారు సాయంకాలానికి సంహరించి ప్రసన్నురాలై ఉంటుంది. అంటే విజయ గర్వముతో ఒక గొప్ప పని చేశాను, ప్రపంచాన్ని కాపాడాను దుష్టశక్తి నుంచి అనే ఒక విజయ గర్వముతో సంతోషముగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దేవాలయాన్ని కూడా సాయంకాల సమయంలో దర్శనం చేసుకుంటే మహాపుణ్యం. అంటే దీనికి ఇలాగే చేయాలని కాదమ్మా, ముందుకు వెనక చేసుకోవచ్చు, కానీ ప్రధానంగా దర్శనం చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి, అయ్యవారికి, విష్ణువుకి ఈ విధమైన విధానం శ్రేష్టము అని చెప్పవచ్చు, ఇంకా గొప్పది. ఇక మన ఇంటి నుంచి దేవాలయానికి చేరుకునేటప్పుడు ప్రధానంగా పూర్వకాలంలో అయితే కాలి నడకన నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళేవాడు. ఇప్పుడు బీపీ, షుగర్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి బండి మీద వస్తారు. చెప్పులన్నీ కూడాను ఒక పక్కన వదిలిపెట్టి మనం ఇంటి నుంచి మార్గమధ్యంలో తొక్కకూడని తొక్కినా, తగలకూడని వస్తువులు తగిలినా, లేదా మైలో ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలియదు కదా, వాళ్ళని తగిలిన ఆ దోషం ఉంటుంది. కాబట్టి దేవాలయంలోకి ప్రవేశం చేయగానే ముందుగా కాళ్ళు కడుక్కోవాలి. మగవాళ్ళైతే కుడికాలు తర్వాత ఎడమకాలు, ఆడవాళ్ళైతే ఎడమకాలు తర్వాత కుడికాలు ప్రక్షాళన చేసి అప్పుడు ఆ యొక్క గర్భాలయ శిఖరం ఉంటుంది కదా, మొట్టమొదలు ఆ శిఖరాన్ని నమస్కారం చేసుకోవాలి. తర్వాత ధ్వజస్తంభ నమస్కారం చేసుకొని నవగ్రహాలు ఉంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి తదనంతరం ఆ మూల విరాట్టు దగ్గరికి కాకుండా మూల విరాట్టుకి అంగభూతముగా ఉన్నటువంటి ఉప ఆలయాలని దర్శనం చేసుకోవాలి. అంటే విష్ణుమూర్తి అయితే ఆళ్వారులు, అలాగే గరుత్మంతుడు, అలాగే గోదాదేవి, లక్ష్మీదేవి దర్శనం చేసుకుని తదనంతరం విష్ణుమూర్తిని. అదే శివాలయానికి వెళితే ముందుగా గణపతి, కుమారస్వామి, అమ్మవారు, నంది, తదుపరి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఇలా మనకు అమ్మవారికి అయితే కూడా అమ్మవారి ఉపాలయాలు ఉంటాయి, దర్శనం చేసుకుని ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఉపాలయాల గురించి చెప్పారు కదా గురుగారు, ఇక్కడే చిన్న సందేహం అండి. నవగ్రహాలు ఉంటాయి, అయితే ముందుగా నవగ్రహాలు దర్శనం చేసుకుని అక్కడ ప్రదక్షిణాల చేయవచ్చా, లేదంటే తర్వాతే ప్రధానమూర్తిని చూసిన తర్వాతే ఇక్కడికి రావాలా, ఎలా అండి ప్రక్రియ? ఒక్క విషయం చెప్తానమ్మా. ప్రధానంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా ముందుగా జయ విజయులని దర్శనం చేసుకునే కదా సనక సనందాదుల వాళ్ళందరూ వచ్చి, నారద మునిందుల వారు కూడా ముందుగా రక్షకులనే కదా. అలాగే కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే ముందు నంది, భృంగి, శృంగి, ప్రమద గణాలు వీళ్ళందరినీ దాటే పరమేశ్వరుని దగ్గరికి వెళ్తారు. అలాగే ఆ పరమేశ్వరుడే స్థాపించినటువంటి దేవతలు నవగ్రహాలు, ముందుగా నవగ్రహాలు, ఆ పరమేశ్వరుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాలయాలు దర్శించి తర్వాత స్వామిని దర్శించుకోవాలి. అయితే చాలా మంది నవగ్రహాలు దర్శనం చేసుకున్నాక కాళ్ళు కడుక్కోవాలి అని అంటారు. మొదలే దేవాలయానికి అప్పుడే కాళ్ళు కడుక్కున్నాం, మళ్ళీ నవగ్రహాల తర్వాత కాళ్ళు ఎందుకు? అవసరం లేదు. కాకపోతే ఏ సందర్భంలో కాళ్ళు కడుక్కోవాలి దేవాలయంలో నవగ్రహాల దగ్గర అంటే, ఏదైనా గ్రహదోష నివారణార్థమై ప్రత్యేకముగా నవగ్రహాల దగ్గర ఈ యొక్క పూజలు, అర్చనలు, అభిషేకాలు, దానాది కార్యక్రమాలు, బలి కార్యక్రమాలు చేస్తారు కదా, అప్పుడు కాళ్ళు కడుక్కొని మళ్ళీ మూల విరాట్టు దగ్గరికి వెళ్ళాలి. ఇది విధానంగా చెప్పబడి ఉంది. అంతే తప్ప నవగ్రహాలు చూడగానే మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కొని మళ్ళీ దేవాలయానికి వెళ్ళి మళ్ళీ మూల విరాట్టు చేయాలని అవసరం లేదు. ఇంకొన్ని సందర్భాలలో మృత్యుంజయ పరిహారార్థమై దానాది కార్యక్రమాలు, బలి కార్యక్రమాలు, అలాగే శనిదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకుంటారు కదా, ఆ సందర్భంగా దానాది హోమాది కార్యక్రమాలు జరిపిన తరువాత కాళ్ళు కడుక్కొని మళ్ళీ దర్శనం చేసుకోవాలి. అంతే విధంగా ఈ యొక్క రావి చెట్టుని ప్రదోషకాల సమయంలో ప్రదక్షిణలు చేయకూడదు. సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు దగ్గర ఉండకూడదు. ఇది శాస్త్ర నియమం. అంటే జ్యేష్ఠాదేవి మళ్ళీ మనతో పాటు మన ఇంటికి వస్తుందని ఈ విధంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ రోజున్నటువంటి ప్రస్తుత వైఖరి గనక మనం చూసినట్లయితే అనేక దేవాలయాల్లో చూస్తున్నాం. ఇప్పుడు సినిమా హాల్ దగ్గర టికెట్ల కోసం కొట్లాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఇష్టమైన అభిమాన నటుడు, సినిమా మిస్ అయిపోతాము, అది అదే విధానం దేవుడి దగ్గర అప్లై చేస్తారు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ దాసులే. అరిషడ్వర్గాలని పూర్తిగా తొలగించుకొని మనం అక్కడ క్యూలో నిలబడతాం. చెయ్యి తగిలిందనో లేకపోతే చొక్కా తగిలిందనో ఇలా పలు కారణాలతో ఆగ్రహావేశాలతో లోనయ్యి అక్కడ దేవుని ధ్యానం వదిలిపెట్టి ఈ విధంగా కొట్లాడుతూ కూర్చొని వాగ్వివాదాలు చేసుకుంటూ తొక్కిసలాటలు జరుగుతూ ఇవన్నీ
ఇది సందర్భోచితం కాదమ్మా. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దర్శనానికి వెళ్ళినప్పుడు స్థిరచిత్తమైన మనస్సు కలవారై, అలాగే అరిషడ్వర్గాలని కూడా అదుపులో పెట్టుకొని సదా దైవనామస్మరణ, ఏ దేవాలయానికి వెళితే ఆ దేవత యొక్క నామస్మరణ చేసుకుంటూ, ప్రధానంగా ఎవరైతే అక్కడ ఉండి ఆ స్వామిని ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని బయట కూర్చొని ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అయ్యి తర్వాత ఇంటికి వస్తారో ఖచ్చితంగా ఆ దేవతానుగ్రహం కలుగుతుంది. ఎలా కలుగుతుంది దేవతానుగ్రహం అంటే, నిజంగా నిజమైన భక్తుడిని పరమేశ్వరుడైనా, ఆ స్వామివారైనా, నారాయణుడైనా, అమ్మవారైనా ఆప్తంగా దగ్గర తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? మీరు వెళ్ళారు, చాలా చోట్ల పెద్ద క్యూలు కనబడతాయి. అమ్మ ఈశ్వరుని దర్శనం చేసుకోలేకపోయినా, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంత క్యూలో నేను ఉండలేకపోతాను, నా వల్ల కాదు అని ఆర్ద్రమైన హృదయంతో కనుక ఎవరైనా భక్తులు కనుక ఉంటే వాళ్ళ జీవితంలో, మీ జీవితంలో కూడా, ప్రేక్షకులు వీక్షించేటువంటి ప్రేక్షకుల జీవితంలో ఎక్కడో ఒక సందర్భంలో ఒకసారి జరిగి ఉంటుంది, ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అలా బాధపడుతూ అయ్యో నా స్వామిని దర్శించుకోలేకపోయాను, నా అమ్మవారిని దర్శనం చేసుకోలేకపోయాను అని బాధపడుతూ అంత క్యూలో నా వల్ల కాదు, ఎప్పటికవుతుందో అనుకున్నటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి, అయ్యగారి రూపంలోనో పెద్ద ధర్మాధికారి రూపంలోనో ఎవరో ఒక వ్యక్తి, రండి మీరు ఇక్కడ నిలబడ్డారేంటి, రండి చూద్దాం పదండి, మేము కూడా పోతున్నాం, మాతో పాటు రండి అని చెప్పి తీసుకొని పోయి పక్క వరుసలోంచి ఇలా తీసుకుపోయి వెంబడే దర్శనం చేసి బయటకు వస్తే ఆ మనిషి కనబడ్డాడు. ఇలా చాలా మంది జీవితాల్లో ఎంతో మంది ఘట్టాలు జరుగుతున్నాయి. అదే నిజమైన భక్తికి తార్కాణము. ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు అనడానికి తార్కాణం. అంటే క్యూలో నిలబడ్డ వాళ్ళకందరికీ భక్తి లేదా, లేకపోతే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించడా అనంటే, అక్కడ ఉన్న అరిషడ్వర్గాలని జయించలేక మనసు ఒక చోట, శరీరం ఒక చోట పెట్టుకున్న వాళ్ళకి దైవం ఎలా కరుణిస్తుంది? అందుకే ఇంతమంది దేవాలయం వెళ్ళిన, ఈ దేవాలయానికి వెళ్తే మీకు ఈ సమస్య తీరుతుంది అని చెప్తాం, కానీ ఆ సమస్య గురించి అక్కడ మనం విన్నవించుకుంటున్నామా? మళ్ళీ మన దైనందిన జీవితంలో ఫోన్లు మాట్లాడుకుంటుంటాం, ఫైటింగ్స్ చేస్తూ ఉంటుంటాం, భార్య పిల్లల్ని తిడుతూ కూర్చుంటుంటాం. ఇలా ఎక్కడికి పోయినా మన సహజమైన స్వభావం ఇంట్లో ఉన్నట్టుగా దేవాలయంలో ఉంటే ఎలా? పైగా కొంతమంది దర్పం చూపిస్తారు, నేను గొప్ప ధనవంతుణ్ణి, ఈ స్వామికి ఇంత చేశాను, అంత చేస్తున్నాను. ఇలా పనికిరాదమ్మా. ఎంతటి వాడైనా ఆ స్వామికి దాసుడే, అమ్మవారికి దాసుడే. ఆ భావంతో ఉండి నాకన్నా అందరూ గొప్పవాళ్ళు కారు అనే అహంభావము వీడి, అందరితో నేను ఆ దేవుడే, ఆ పాదాలే, ఆ స్వామి అమ్మవారి పాదాలే శరణాగతి అని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పండి. ఇది అందరూ అలవాటు చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు చేసే విధానం, దర్శించుకునే విధానం, అక్కడ ఉండవలసిన తీరు చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.